వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ప్రార్థించాలి. నాకు ఈ మాట ఇచ్చావు కదా తండ్రి, దాన్ని నెరవేర్చు అని ఆ వాగ్దానాన్ని గుర్తు చేసి ప్రార్థన చేయాలి. ఫస్ట్ విశ్వసించాలి, రెండో ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలా? రైట్, ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి తెలుసా? దేవుడు ఆ కార్యము చేయునంత వరకు విశ్వాసంతో నిరీక్షించాలి, ఎదురు చూడాలి. అర్థమైందా? కొన్ని వాగ్దానాలు చాలా వెంటనే నెరవేరుతాయి. వినండి, ఇక ముగింపు, నేను వెళ్తున్నా, అక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయి, కొన్ని వాగ్దానాలు కొంచెం టైం తీసుకుంటాయి, కొన్ని వాగ్దానాలు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయి. కానీ నీకు మాట ఇచ్చిన దేవుడు మాత్రం నెరవేర్చక మానడు.